సిబిఐకి నీట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి నీట్ అట. నీట్ రద్దుకు సంబంధించిన అంశము సిబిఐకి అప్పగించింది కేంద్రం. పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీ మీద వేటుపడ్డది. సంస్కరణలకు కమిటీ. నేడు జరగాల్సిన నీట్ పీజీ ఎగ్జామ్ కూడా వాయిదా పడ్డది. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు బలంగా ఉన్నాయి, ఎందుకంటే ఇంతకుముందులా లేదు కదా, వీళ్ళ బలం కూడా పెరిగింది ఇండియా కూటమిది. సో ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అదే అంశాన్ని లేవనెత్తబోతున్నారు ఫస్ట్. సో కాబట్టి కొంత నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. మరి ఈ చర్యలు ముందెందుకు లేవు? ముందేమో పేపర్ ఎట్లా లీక్ అయింది, అసలు ఇది చాలా దుర్మార్గం, ఎట్లా లీక్ అవుతుంది, అవసరం ఏముంది, గ్రేస్ మార్కులు వెళ్తే తప్పేముంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడింది. ఫలించిన విద్యార్థులు విపక్షాల ఒత్తిడి, పరీక్షల పవిత్రత కాపాడుతాం, కేంద్రం లీక్ రాకెట్ ముందు మోదీ నిస్సహాయం, అసమర్థ నాయకత్వంతో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం, రాహుల్ గాంధీ. మరి ఒక్కసారన్న ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా ఈ నీట్ ఎగ్జామ్ ఈ లీక్ మీద? ఒక స్టేట్మెంట్. అసలు ప్రభుత్వము ఇది కనుక ఒక ఇంత ఇష్యూ ఇది బయటకు వచ్చి చేయకపోతే అసలు దీన్ని బయట కూడా పెట్టకపోయేవాళ్ళు. ఎలక్షన్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ ఇచ్చారు. అందరూ ఆ ఎలక్షన్ రిజల్ట్స్లో పడి కొట్టకపోతారు, ఈ రిజల్ట్స్ కూడా అలానే కొట్టకపోతాయి, ఎవరు దీని గురించి మాట్లాడరు అనుకొని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రిజల్ట్స్ రిలీజ్ చేశారు. దొంగలు బయటపడ్డారు. విషయం ఆగుతుందా? 2 వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల లీక్ వ్యవహారాలపైన విమర్శలు వెల్లువెత్తి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతినడం, సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అదే ప్రధాన అంశం అయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం నుంచి చకచకా పలు నిర్ణయాలు తీసుకుంది. మొదట నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీ వేసింది. తర్వాత ఎన్టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది. అసలు ఎన్టీఏకు లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందో లేదో తేల్చుకునే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కూడా వాయిదా వేసింది. చివరగా శనివారం రాత్రి నీట్ లీక్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సిబిఐకి అప్పగిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న దాని మీద, వాళ్ళు రాసిన ఎగ్జామ్ మీద యాక్షన్ తీసుకో, అంటే ఏం చేస్తారన్నది చెప్పాలి. ఎగ్జామ్ రద్దా లేకపోతే ఇంకా మళ్ళీ నిర్వహిస్తారా, ఎట్లా దానికి? వాళ్ళు డాక్టర్లు కావాల్సిన స్టూడెంట్స్ వాళ్ళు. మీరు అకాడమిక్ ఇయర్ డిలే అవ్వడం వల్ల మరి ఫస్ట్ ఇయర్లో ఏం చదువుతారు? చదువు చక్కగా చదవకపోతే ఎలాంటి డాక్టర్లు బయటకు వస్తారు? ఇది సమాజానికి తీవ్ర నష్టం చేకూర్చే అంశం. నీట్ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్ట్ అట. జార్ఖండ్లో మరో 6గురికి బేడీలు. నిందితుల ఫ్లాట్ నుంచి పేపర్ సీజ్. 14కు చేరిన అరెస్టుల సంఖ్య. కుట్రదారు ముఖియా కోసం వేట. బీహార్లోని ప్రైవేట్ కాలేజీలపైన నిఘా. లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య. ఫిబ్రవరిలోనే ఎందుకు తేలే? నోటిఫై చేశామని అబద్ధాలు ఎందుకు? కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. అడ్డుకట్టే పెద్ద ప్రశ్న. 7 సంవత్సరాల్లో 70కి పైగా పేపర్లు లీక్ అయినాయట. 1,70,00,000 మంది మీద ఇట్లా ప్రభావం చూపింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో ఘటనలు, అధికారులు, టీచర్ల పాత్ర. ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా సోషల్ మీడియా కూడా ఒక వాహకమే. లీక్ ద్వారా చర్యలకే చట్టాలు పరిమితం. తాజా చట్టం కూడా ఇట్లానే ఉందట. అసలు దీని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉండాలి. ఒక్కసారి పేపర్ లీక్ అయిన అందులో ఆ లీక్ చేసినోడు దొరికిండానంటే వాడికి భయంకరమైన ఇది పడాలా. ఎంత ఘోరం చూడండి. 1,70,00,000 మంది ఎగ్జామ్ రాసే వాళ్ళ మీద ప్రభావం పడిందంటే ఎంత భయంకరమైన విషయం. లాస్ట్ 7 సంవత్సరాలుగా జరిగిందట. 70 పేపర్లు లీక్ అయినట్టు ఈ దేశంలో. 70 పేపర్లు. ఇందులో మన టీఎస్పీఎస్సీ కూడా ఉంది.